ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? లేదు అంబటి రాంబాబు గారా? తెలుగుదేశం పార్టీనా? నువ్వా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి 2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు? పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు. ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రి నుండి ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట్లాడు. నిజమేనయ్యా, వైసీపీ కారణమే అనుకుందాం. కాసేపు వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇలా చీట్లేదు, ఇలా మోసం చేస్తాను. అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకుంటే ఏమన్నావు? ఆయన తులసి మొక్క అంట, మొదదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు. నువ్వు తులసి మొక్కవి, నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్కలం. నాకు అర్థం కాల. నేను ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. వాళ్ళ నాన్నగారు కూడా కంటెస్ట్ చేశాడు ఇంతకుముందు, నీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున. వెళ్ళలేకపోయాడు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్లాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్, పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం వెళ్ళాడు. ఆయన ఇష్టం, నేనేం కాదను. ఎందుకు వెళ్ళాడు అంటున్నా.